మేము వెయిట్ చేస్తున్న సమయంలోనే ప్యాకింగ్ చేసుకుంటూ శ్రీదేవి లివింగ్ రూముని దాటుకుంటూ ఆ గది నుంచి ఈ గదికి, ఈ గది నుంచి ఆ గదికి చకచకా కదులుతోంది. ఒకసారి ప్రత్యక్షమవుతూ, ఆ వెంటనే అదృశ్యమవుతూ ఆమె ఫ్లాష్ల కదులుతున్న దృశ్యాలను నా మది కళ్లలో ఫార్వర్డ్, రివర్స్ చేసుకుంటూ స్లోమోషన్లో నేత్రానందం పొందటం మొదలుపెట్టాను. మధ్యలో ఒక్కోసారి నన్ను వెయిట్ చేయిస్తున్నందుకు నావైపు క్షమాపణతో కూడిన తను చిందించిన చిన్న చిన్న చిరునవ్వులు నా పాలిట ఎలక్ట్రిక్ షాకులయ్యాయి. చివరికి వచ్చి తను నా ఎదురుగా కూర్చుంది. ఫార్మాలిటీగా నాతో సినిమా చేయడం తనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని 4 మాటలు చెప్పి హడావుడిగా ముంబాయికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు నేను శ్రీదేవి వాళ్లమ్మని గౌరవంగా చూస్తూ మాట్లాడాను. ఎందుకంటే ఆ తల్లి సాక్షాత్తు శ్రీదేవికి జన్మనిచ్చిన మహాతల్లి. మేఘాల్లో తేలిపోతూ ఆ ఇంటి నుంచి వెనక్కి వచ్చాను. ఆ క్యాండిల్ లైట్ వెలుతురులో నా ముందు శ్రీదేవి కూర్చున్న తీరు ఓ మహాద్భుతమైన పెయింటింగ్ నా మనస్సులో శాశ్వతంగా ఒక ముద్ర వేసింది. ఆ రూపం నా మనసును, మెదడును పూర్తిగా ఆక్రమించుకున్న సంతోషంతో క్షణక్షణం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ఆ సినిమా తీయడం వెనక ఉన్న నా ఏకైక లక్ష్యం శ్రీదేవిని ఇంప్రెస్ చేయాలని. సింపుల్గా చెప్పాలంటే క్షణక్షణం నేను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ. క్షణక్షణం సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లు ఆమె అందం, ఆకర్షణ, వ్యక్తిత్వం నన్ను ఆమె మీది నుంచి కన్నార్పకుండా చేసేవి. ఆమె పర్సనల్ లైఫ్ ప్రవర్తించే తీరు కొత్త డిస్కవరీ నాకు. ఆమె తన చుట్టూ ఒక కనబడని గోడ కట్టుకుని ఉండేది. ఎవరినీ దాన్ని దాటి లోపలికి రానిచ్చేది కాదు. ఇక షెడ్యూళ్లు పూర్తయిన కొద్దీ ఆమె చూపించే నటనను పరిశీలిస్తూ, ఆమె అనుసరించే శైలిని గమనిస్తూ యాక్టింగ్కు సంబంధించిన ఎన్నో ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాను. ఆమె నటనలోని సంక్లిష్టత, ప్రతిభ కాకలు తీరిన మహానటులనబడే వాళ్లకన్నా కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఓ రోజు అందనంత ఎత్తా తారా తీరం పాట షూటింగ్ జరుగుతోంది. వెంకటేష్, శ్రీదేవి డ్యాన్స్ చేస్తున్నారు. ఓ షాట్ కాగానే నేను ఫెంటాస్టిక్ అన్నాను. కానీ డ్యాన్స్ మాస్టర్ సుందరం ఇంకో టేక్ చేద్దామన్నాడు. ఆ టేక్ అయ్యాక నేను మళ్లీ ఫెంటాస్టిక్ అన్నాను. డ్యాన్స్ మాస్టర్ రీటేక్ అన్నాడు. ఎందుకీయన మళ్లీ టేక్ కావాలంటున్నాడని నా అసిస్టెంట్ని అడిగితే అతను నా చెవిలో, సర్, మీరు శ్రీదేవిని చూస్తున్నారు, ఆయన వెంకటేష్ను చూస్తున్నాడు అన్నాడు. ఆమె ఫ్రేమ్లో ఉందంటే ఆమె పక్కన ఎవరుండని, ఏం జరుగుతుండని నేనే కాదు, లక్షలాది మంది ఆమెనే చూసేవారు. ఊటీ, కొడైకెనాల్లో శ్రీదేవి మీద తీసిన పాటలు నేను సినిమాల్లో చూసేటప్పుడు కెమెరామెన్ గ్రీనరీలు, లోయలు చూపించటానికి ఆమె నుంచి కెమెరా ప్యాన్ చేసినప్పుడు తందామన్నంత కోపం వచ్చేది. లొకేషన్లు చూడ్టానికి కాదురా బాబూ, శ్రీదేవిని చూడ్టానికి వచ్చా నని అరిచి చెప్పాలనిపించేది. ఆమెకు ఆ టైంలో ఎంత పాపులారిటీ ఉండేదో స్వయానా కళ్లతో చూసుంటే గాని ఎవరూ నమ్మలేరు. క్షణక్షణం క్లైమాక్సును మేము నంద్యాలలో చేశాం. శ్రీదేవి అక్కడికి వచ్చిందని తెలియగానే పట్టణం మొత్తం స్తంభించిపోయింది. బ్యాంకులు, గవర్నమెంటు ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు మొత్తం పనిచేయడం మానేశాయి. ప్రతి ఒక్కరిలోనూ శ్రీదేవిని చూడాలన్న కోరికే. ఒక ట్రావెలర్స్ బంగళాలో శ్రీదేవి బస చేసింది. నేను, వెంకటేష్ దానికి కొద్ది దూరంలో ఉన్న మరో బంగళాలో ఉన్నాం. రాత్రంతా ఆమె ఉన్న బంగళా చుట్టూ కనీసం ఓ 10,000 మంది జనం మూగి ఉండేవారు. 50 మంది పోలీసులతో పాటు ఓ 100 మంది లోకల్ వాళ్లు ఆమెకు రక్షణగా ఉండేవాళ్లు. మేము షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు శ్రీదేవి బయల్దేరి లొకేషన్కి వస్తుందన్న విషయాన్ని మావైపు ఉవ్వెత్తున దూసుకుంటూ వస్తున్న దుమ్ము తెలిపేది. వేలమంది ఆమె కారు వెనక పరుగెత్తుకుంటూ వస్తుంటే గాల్లోకి రేగిన దుమ్ము అది. క్షణక్షణం షూటింగ్ పూర్తి చేశాము. ఆ తర్వాత శ్రీదేవితో గోవిందా గోవిందా తీస్తున్న మధ్యకాలంలోనే ఆమె వ్యక్తిగత జీవితం ఎన్నో కుదుపులకు లోనైంది. ఆమె నాన్నగారు పోయారు. అమ్మ ఏదో మానసిక వ్యాధికి లోనయింది. యావద్భారతదేశ యువకులు కలలుగన్న సుందరాంగి శ్రీదేవి జీవితంలో ఏర్పడిన ఖాళీని బోనీ కపూర్ పూరించాడు. దాంతో నాలాంటి ఎన్నో కోట్ల మంది ఒంటరి వాళ్లైపోయారు. స్టార్డమ్ నుంచి, మ్యాగజైన్ల కవర్ పేజీల నుంచి, ఆరైట్ల వెలుతురు నుంచి, వెండితెర వెలుగుల నుంచి ఆమె ఒక సాధారణ గృహిణిగా మారిపోయింది. ఒక మామూలు మహిళలా బోనీ కపూర్ ఇంట్లో టీ అందిస్తుండటం నేను చూశాను. స్వర్గంలో ఉండాల్సిన ఒక దేవతను నేలమీదికి దించేసినందుకు బోనీ కపూరిని లాగి కొట్టాలనిపించింది. తర్వాత నేను బోనీ కపూర్ ఇంటికి వెళ్లటం మానేశాను. ఎందుకంటే ఒక మామూలు ఇంట్లో, మామూలు మనుషుల మధ్య, మామూలు వాతావరణంలో శ్రీదేవిని చూడడం నావల్ల కాలేదు. శ్రీదేవి ప్రపంచంలో అత్యంత విలువైన ఒక వజ్రం లాంటిది. ఆ వజ్రాన్ని ఒక ఇంద్రభవనం లాంటి సెట్టింగులో, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుతురులో, ఒక సినిమాటిక్ యాంబియన్స్ లో చూడాలి తప్ప ఇలా ఒక మామూలు ఇల్లాలిగా చూడటం నాకు
నాకు చేతకాని పని. విశ్వబ్రహ్మ సృష్టించిన అత్యద్భుతమైన సౌందర్యరాశి శ్రీదేవి. అలాంటి అందం 1,00,000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జన్మిస్తుంది.